పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సుధావల్లి తెలిపారు. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతము దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఒక ఉపరితల ఆవర్తనము 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అది కొనసాగుతోంది. అంతేకాకుండా అరేబియా సముద్రంలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అక్కడ నుండి ఈ బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ట్రఫ్, ఒక ద్రోణి, అది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తోంది. వీటి రెండింటి ప్రభావం వలన మనకి కోస్తాలో మొత్తం చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇవాళే కాదు, ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల ప్రతి జిల్లాల్లో పడే అవకాశం ఉందన్నమాట. ఈ ట్రఫ్ల ప్రభావంతో మనకి గాలులు కూడా 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో మన కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఇవి మరింత బలపడి ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగం, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంగా ఉత్తర కోస్తాలో వీచే అవకాశం రేపటి నుండి ఉంది. అందువలన మత్స్యకారులని వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడం. ఈ ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఆంధ్ర అంతా అంటే చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే కండిషన్ పరిస్థితి ఉండడం వలన కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు. ఇక్కడ ఈ 4 జిల్లాల్లో అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు మాత్రమే పడే జిల్లాలు అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. ఈ జిల్లాల్లో ఎక్కడైనా 1 కానీ 2 చోట్ల కానీ భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటికి కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం ఎక్కడైనా ఒక చోట రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రేపటికి భారీ వర్షాలు పడే జిల్లాలు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, యానాం, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల రేపు కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి చోట జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. అలాగే విండ్స్ 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి కనుక రైతులు కాదు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం అయింది. ఈ భారీ అతి భారీ వర్షాల సూచన కారణంగా రైతుల్ని కూడా అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడం అయింది.